హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్ తెలుగు. మనం ఈ ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకుంటాం. సినిమాలో కూర్చుంటే ఆ సినిమానే ప్రపంచంలాగా మనం చూస్తాం. కొన్ని సినిమాలు చూసిన తర్వాత సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి కొద్దిసేపటికే మర్చిపోతాం. కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమా విషయాలు చాలా రోజులు మన మైండ్లో ఉండాలా. అటువంటి సినిమాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ సినిమా లిస్ట్లో బాహుబలి సినిమాలు ఉంటాయి. బాహుబలి సినిమాలు ఒకసారి చూసినప్పుడు మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. రెండోసారి చూసి బాగా అర్థం చేసుకున్నప్పుడు చాలా విషయాలు ఆ సినిమాల నుంచి నేర్చుకోవచ్చు. కింది స్థాయి వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తి వరకు కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ సినిమాల ద్వారా మన దర్శకుడు రాజమౌళి గారు చాలా విషయాలు మనకు చెప్పారు. సరే, ఇక విషయానికి వస్తే బాహుబలి సినిమాల నుంచి ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. బాహుబలి పార్ట్ 1 సినిమాలో శివుడి పాత్ర జలపాతం అవతల ఏమో ఉందని కుతూహలం, ఉత్సాహం, పట్టుదల పెరిగి 1కి 10 సార్లు ప్రయత్నించి జలపాతం అవతల చేరుకున్నాడు. మనం కూడా మన జీవితంలో ఏదైనా సాధించాలంటే కుతూహలం, ఉత్సాహం, పట్టుదల ఉండాల్సిందే. అలాగే ఇంకో పాత్ర కట్టు బానిస కట్టప్ప విషయానికి వస్తే ఒక డైలాగ్ ఎప్పుడూ నాకు గుర్తొస్తూ ఉంటుంది. బలవంతుడు బలహీనుడికి అన్యాయం చేసేటప్పుడు నువ్వు న్యూట్రల్గా ఉన్నావంటే దాని అర్థం నువ్వు బలవంతుడి పక్షాన నిలబడ్డట్టే. కట్టప్పను మాహిష్మతి రాజ్యం కట్టు బానిస అని చెప్తుంది. కట్టప్ప పూర్వీకులకి మాహిష్మతి రాజ్యం ఏదో ఒక మేలు చేసిందనే ఉద్దేశంతోనే రాజ్యానికి కట్టు బానిసలాగా ఉంటారు. కట్టు బానిస అంటే మన మాటల్లో చెప్పాలంటే కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. కట్టప్ప పాత్ర మాహిష్మతి రాజ్యానికి, మాహిష్మతి రాజ్యంలో గల రాజుకు కట్టు బానిస అంతే. మహేంద్ర బాహుబలికో, అమరేంద్ర బాహుబలికో లేదా బల్లాల దేవునికో కాదు. బల్లాల దేవుడు అతని కొడుకు చెడ్డవాడని తెలిసినా బల్లాల దేవుడు రాజు కావడం వల్ల అతని ఆజ్ఞ అనుసరించాలి కాబట్టి శివుడు బల్లాల దేవుడి కొడుకుని చంపేటప్పుడు తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు. అలాగే రాజమాత శివగామి ఆజ్ఞ కూడా పాటించాలి కాబట్టి మహేంద్ర బాహుబలిని చంపడానికి కూడా వెనకాడలేదు. అది కమిట్మెంట్ అంటే. ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మన సంస్థ నియమాలకి కట్టుబడి పనిచేయాలి, కమిట్మెంట్తో పనిచేయాలి, అంతేకాని వ్యక్తికి కాదు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. కట్టప్ప అంటే కమిట్మెంట్ అంటే కట్టప్ప అంతే. సుదీప్ పాత్రతో సీన్లో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనం ఏ వృత్తి చేసినా, ఏ పని చేసినా మన స్కిల్, మన దగ్గర ఉండే ఆయుధాలు, పనిముట్లు, దానిపై మనకి పూర్తిగా అవగాహన ఉండాలి. కట్టప్పకు కత్తిపై ఉన్న అవగాహన లెక్క. కట్టప్ప పాత్రలో ఇంకో విషయం చెప్పాలంటే తప్పు జరిగేటప్పుడు ప్రతిసారి శివగామితో మొదలుపెట్టుకొని దేవసేన వరకు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఇంకో ప్రధాన పాత్ర శివుడి పాత్రకి వస్తే అవంతికకి ఇచ్చిన మాట కోసం మాహిష్మతి కోటలోకి వెళ్ళి దేవసేనను విడిపించుకుని వచ్చేటప్పుడు ప్రాణాలకు కూడా వెనకాడడు. అది మాట మీద నిలబడడం అంటే. ఇప్పుడున్న సమాజంలో చాలామంది ప్రాంసరి నోటు మీద కూడా నిలబడడం లేదు. ఇక మాట మీద ఎంతవరకు నిలబడతారో మీరే ఆలోచించుకోండి. అవలక్షణాలు ఉన్న వ్యక్తి నాయకుడిగా లేదా రాజుగా పనికిరాడు. తన కొడుకును రాజుగా ప్రకటించవచ్చు, కానీ శివగామి పెద్దయిన తర్వాత ఎవరికి రాజు లేదా నాయకత్వ లక్షణాలు ఉంటాయో వారిని రాజుగా చేయాలని అంటుంది. ఈ విషయంలో రాజమాత శివగామి నాయకత్వ లక్షణాలు ఉండే వారిని రాజుగా చేయాలని ధర్మాన్ని పాటించింది. బంధుప్రీతి, తన మన అనే ఫీలింగ్ చూపించలేదు. ఇప్పుడున్న సమాజంలో చూస్తే చాలా మటుకు తమ వారి కోసం స్వార్థంగా ఆలోచించి పనిచేస్తూ ఉన్నారు. అలాగే అమరేంద్ర బాహుబలి పాత్రలో తక్కువ వనరులను సమర్థవంతంగా ఏ విధంగా ఉపయోగించవచ్చో కాలకేయునితో యుద్ధం చేసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. అలాగే యుద్ధాన్ని బట్టి ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దని, ఎప్పుడూ పోరాటం చేయాలని, మనం విజయం సాధించడానికి మన శక్తినంతా ఉపయోగించాలని మనం తెలుసుకోవచ్చు. యుద్ధంలో శత్రువుని గెలవడంతో పాటు రాజ్యంలోని ప్రజల ధన, మన, ప్రాణాలను కాపాడి ప్రజల మనసులను గెలిచేవాడే నిజమైన రాజు లేదా నాయకుడని మనం నేర్చుకోవచ్చు.